హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దాత్రి టీవీ. నేను మీ మహా. ఈరోజు మనతో పాటు డాక్టర్ వేణుగోపాల్ గారు ఉన్నారు, అనెస్థీషియా చీఫ్. మరి వారితో మాట్లాడదాం. అసలు చాలా మందికి మత్తు ఇస్తూ ఉంటారు అంటూ ఉంటాం కదండి. ఈ మత్తు ఎలాంటి సమయంలో ఇస్తారు, ఎంత డోస్ ఇస్తారు, మరి ఈ మత్తు ప్రభావం వారిపై ఎలా ఉంటుంది, ఈ విషయాలన్నీ డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం మేడం. అంటే చాలా మంది మత్తు ఇచ్చారు అంటూ ఉంటారు. ఇప్పటికి కూడా అవగాహన ఉండదు చాలా మందిలో. అసలు ఈ మత్తు అనేది ఎందుకు ఇస్తారు, ఎలాంటి సిచ్యువేషన్లో ఇస్తారు? బేసికలీ అనస్థీషియా అనేది ఒక గ్రీక్ వర్డ్. అనస్థీషియా దాన్ని స్ప్లిట్ చేసుకోవాలి. సో అనస్ అంటే వితౌట్ అన్నట్టు ఇంగ్లీష్లో, అండ్ స్థీషియా అంటే వితౌట్ సెన్సేషన్ వితౌట్ సెన్సేషన్. సో ఇది మనం ఒకవేళ అనస్థీషియా గురించి మాట్లాడుకోవాలంటే 1846 వరకు, బిఫోర్ 1846 అండ్ ఆఫ్టర్ 1846 లాగా మాట్లాడుకోవాలి. సో ఆల్మోస్ట్ 175 years ఓల్డ్ బ్రాంచ్ అనుకోవచ్చు అనమాట. బిఫోర్ 1846 దెర్ వాజ్ నో ప్రాపర్ టెస్ట్స్ కానీ, దెర్ వాజ్ నో ప్రాపర్ స్టడీస్ కానీ అనస్థీషియా గురించి. పబ్లిక్ డెమాన్స్ట్రేషన్స్ కానీ అవన్నీ ఫెయిల్ అయిన డెమాన్స్ట్రేషన్స్, సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్స్ అనేవి జరగలేదు. సో బిఫోర్ 1846 ఎలా ఉండేదంటే సినారియో, పేషెంట్స్ని పట్టుకొని సర్జరీస్ చేయడము, అది క్రూరంగా, అత్యంత అంటే పేషెంట్ పెయిన్తో అరవడము. తర్వాత కొన్ని స్టడీస్ కానీ హిస్టరీ చూసుకుంటేనైతే పేషెంట్కి తల మీద కొట్టి కాలికి సర్జరీ అయితే కాలికి సర్జరీ చేయడము, అన్కాన్షియస్ స్టేట్లో ఒక అన్కాన్షియస్ స్టేట్ క్రియేట్ చేసి వాళ్ళని సర్జరీస్ చేయడం, ఇలాంటివి జరిగేవి. 1846 అక్టోబర్ 16 ఈ డే చాలా ఇంపార్టెంట్ అనమాట. మొత్తం ప్రపంచం మొత్తము ఇది వరల్డ్ అనస్థీషియా డేగా సెలబ్రేట్ చేస్తారు. సో ఆ రోజు సక్సెస్ఫుల్ డెమాన్స్ట్రేషన్ ఆఫ్ అనస్థీషియా జరిగిందనమాట. ఈథర్ డోమ్ అంటాం ఇప్పుడు ఆ ప్లేస్ని. మ్యాసచ్యూసెట్స్ జనరల్ హాస్పిటల్ అనేది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉంది, బాస్టన్ సిటీలో. ఫస్ట్ టైం అక్కడ సక్సెస్ఫుల్లీ డెమాన్స్ట్రేట్ చేశారు. డెమాన్స్ట్రేట్ చేసిన తర్వాత ఆ వర్డ్ ని కూడా యాడ్ చేసి దానికి అనస్థీషియా అనేది పేరు పెట్టడం జరిగిందనమాట. సో మీరు అన్నట్టుగా డెఫినెట్లీ అవగాహన అనేది ఇప్పటి వరకు కూడా ఎస్పెషల్లీ ఇండియన్ క్రౌడ్ లో డెఫినెట్లీ తక్కువనే ఉంది అనుకోవచ్చు. బికాస్ మీరు చూసినట్లయితే ఏదైనా సర్వసాధారణంగా ఈవెన్ మన ఫ్యామిలీస్ లో ఏదైనా సర్జరీ జరిగిన తర్వాత ఆ సర్జన్ పేరు గుర్తుంటుంది, కానీ అనస్థీషియా ఎవరిచ్చారు అనే డాక్టర్ పేరు కానీ, ఏ టైప్ అనస్థీషియా ఇచ్చినది కూడా చాలా వరకు మర్చిపోతారు. సో డెఫినెట్లీ అవగాహన క్రియేట్ చేయడము, అవగాహన ఉండటము, అవగాహనని స్ప్రెడ్ చేయటము అనేది డెఫినెట్లీ నీడ్ ఆఫ్ ది అవర్. సో ఈ అవగాహన క్రియేట్ చేయడంలో భాగంగా ఇప్పుడు ఇండియన్ సొసైటీ ఆఫ్ అనస్థీషియా మరియు డిఫరెంట్ మెట్రోపాలిటన్ సిటీస్ సబ్ బ్రాంచెస్ కూడా ఉన్నాయి. వాళ్ళకి అవేర్నెస్ క్రియేషన్ ప్రోగ్రామ్స్లో భాగంగా లీఫ్లెట్స్ పంచడము, హాస్పిటల్స్లో అనస్థీషియా గురించి లీఫ్లెట్స్ ఉంచడము, వెబ్సైట్స్లో అనస్థీషియా గురించి డీటెయిల్స్ ఇవ్వడము, ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, ఇది జరగడంతో పాటు మనకి ఈవెన్ ఇలాంటి పబ్లిక్ ఫోరంలోకి వచ్చి టాక్స్ ఇవ్వడము డెఫినెట్లీ పూర్వం కన్నా, అంటే ప్రాబబ్లీ ఫ్యూ డెకేడ్స్ అగో తర్వాత ఇప్పుడు సినారియో డెఫినెట్లీ చేంజ్ అవుతుంది అండ్ ఫ్యూచర్లో కూడా అవగాహన పెరుగుతుందని ఆశిస్తున్నాం. ఎన్ని రకాలు ఉంటాయి సార్? మీరు అనస్థీషియాకి వచ్చేసేసరికి బ్రీఫ్గా డివైడ్ చేయాలి అంటే జనరల్ అనస్థీషియా, జనరల్ ఆ టర్మ్లోనే ఉంది. జనరల్ అంటే పూర్తిగా అన్నట్టు. జనరల్ అనస్థీషియా వేర్ ఎంటైర్ బాడీ ఒక స్లీప్ లైక్ స్టేట్లోకి తీసుకెళ్తాం అనమాట. అంటే పడుకుంటారు, పేషెంట్ కంప్లీట్గా పడుకుంటారు, వాళ్ళకి ఏమీ గుర్తుండదు, వాళ్ళకి ఏం చేసింది స్పర్శ ఉండదు, అసలు వాళ్ళకి పెయిన్ ఏమీ ఉండదు, కాన్షియస్నెస్లో ఉండరు, రిఫ్లెక్సెస్ అన్నీ పోయి ఉంటాయి. సర్జరీ అయిపోయిన తర్వాత వెంటనే డిపెండింగ్ ఆన్ ద సర్జరీ టైప్ బట్టి 5 to 10 minutes రికవరీ టైంలో రికవరీ చేసేసి పేషెంట్ని ఐసీయూకి షిఫ్ట్ చేయడం జరుగుతుంటుంది. ఇది సర్వసాధారణం, దట్ ఈస్ కాల్డ్ జనరల్ అనస్థీషియా. మిగతా టైప్స్కి వచ్చేసేసరికి బాడీకి ఏ పార్ట్ బాడీకి సర్జరీ చేయాలో ఆ పార్ట్ బాడీకి కన్ఫైన్ అయ్యే అనస్థీషియా అంటాం అనమాట. దాంట్లో భాగంగా సెంట్రల్ న్యూరాక్సియల్ బ్లాకేడ్ అంటాము, దాంట్లో స్పైనల్ అనస్థీషియా అండ్ ఎపిడ్యూరల్ అనస్థీషియా. అంటే మనకి వెన్నుపూస పైనుంచి కింద భాగం వరకు ఉంటుంది కదా, కింద భాగంలో మనం స్పైనల్ అనస్థీషియా కానీ ఎపిడ్యూరల్ అనస్థీషియా కానీ ఇవ్వడం జరుగుతుంటుంది. దాంతో ఏంటంటే
హాఫ్ బాడీ అర్ధ భాగం అంటే బొడ్డు కింద నుంచి అప్రాక్సిమేట్లీ అలాంటి సర్జరీస్ ఉంటే మనం ఇలాంటి అనస్థీషియా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. నడుంకి మీరు కామన్గా ప్రెగ్నెన్సీ డెలివరీకి వచ్చిన ఫీమేల్స్ ఉంటారు, వాళ్ళకి నార్మల్ డెలివరీ కానీ ఆర్ సిజేరియన్ సెక్షన్ కానీ డెలివరీ చేయాల్సి వస్తుంది. సో నార్మల్ డెలివరీ ఇది వరకు రోజులలో అత్యంత పెయిన్ఫుల్ డెలివరీ, చాలా పెయిన్, నొప్పులు పడి వాళ్ళు ఆ ఫస్ట్ స్టేజ్ ఆఫ్ లేబర్, సెకండ్ స్టేజ్ ఆఫ్ లేబర్, థర్డ్ స్టేజ్, ఇన్ని స్టేజెస్ ఉంటాయి లేబర్లో. సో అదంతా ఒక డ్యూరేషన్ వరకు ఉంటుంది. ఆ డ్యూరేషన్ అంతా వాళ్ళ నొప్పులు పడడము. ఇప్పుడు దాన్ని మనము ఈ లేబర్ ఎపిడ్యూరల్స్ ద్వారా ఆ పెయిన్ని నాన్ బేరబుల్ నుంచి బేరబుల్ పెయిన్, అటు పెయిన్ని బేరబుల్ చేస్తుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం మోటార్ యాక్టివిటీని ఏమి హిండ్రెన్స్ ఏం చేయదు, అంటే వాళ్ళ లేబర్ వాళ్ళది ప్రొసీడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఒక మాడిఫికేషన్ అనస్థీషియాలో, ఎపిడ్యూరల్ అనస్థీషియాలో మనం వాకింగ్ ఎపిడ్యూరల్స్ అంటాము కామన్గా. ఇప్పుడు మీరు ఎక్కడన్నా అడ్వర్టైజ్మెంట్స్లో చూసినట్టు వాకింగ్ ఎపిడ్యూరల్ అంటే ఆ ఎపిడ్యూరల్ క్యాథెటర్ పెట్టుకొని కూడా పేషెంట్ వాష్రూమ్ వరకు వాక్ చేయడం కానీ ఇలాంటివి తినడం కానీ ఇలాంటివి చేసుకోవచ్చు. సో దట్ ఈస్ మోడిఫికేషన్ ఇన్ అనస్థీషియా. సో దిస్ ఈజ్ అబౌట్ సెంట్రల్ న్యూరాక్సియల్ అనస్థీషియా అనమాట, అంటే ఇదర్ స్పైనల్ అనస్థీషియా కానీ ఎపిడ్యూరల్ అనస్థీషియా. సిజేరియన్ సెక్షన్స్కి వచ్చేసేసరికి స్పైనల్ అనస్థీషియా ఇస్తాం. వెన్నుపూస చుట్టూ ఒక ఇంజెక్షన్ ఇస్తే అర్ధ భాగం హాఫ్ బాడీ అంటే బొడ్డు కింద వరకు మనకి స్పర్శ లేకుండా ఉండడం. తర్వాత చిన్న చిన్న సర్జరీస్, సపోజ్ ఈ చేయికి మాత్రమే సర్జరీ చేయాల్సి వస్తుంది, ఏదో ఇష్యూ వల్ల, సమ్ కంతిగడ్డనో లేకపోతే ఏమన్నా ఘాట్లు పడ్డం కానీ అలాంటివి, లేదా ఈ టెండాన్స్ ఇవన్నీ మన రీకన్స్ట్రక్షన్ చేయాలి. అలాంటప్పుడు ఓన్లీ ఈ చేయికి మాత్రమే ఇస్తాం అనస్థీషియా. మనకు తెలివి ఉంటుంది, మనకి కాన్షియస్నెస్లోనే ఉంటాము, మనం మాట్లాడొచ్చు సర్జన్తో. ఏమైనా వాళ్ళు ఇంకా ఇన్ఫ్యాక్ట్ ఎప్పుడైనా సర్జరీ చేసేటప్పుడు సర్జన్స్ కూడా వాళ్ళతో మాట్లాడుకుంటూ వాళ్ళకి చూపిస్తారు కూడా స్క్రీన్లో, అమ్మ మీది ఇదిగో సో అండ్ సో ఇది మేము రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఒకవేళ స్క్రీన్ మీద చేసే సర్జరీస్ అయితే. సో అవి వాటికి ఏమి ఇస్తామంటే నర్వ్ బ్లాక్స్ అంటాం అనమాట. ఇక్కడ నర్వ్స్ ఏవైతే నర్వ్స్ ఉంటాయో ఆ నర్వ్స్ని మనము ఒక స్క్రీన్లో అల్ట్రాసౌండ్ మెషిన్లో చూసుకుంటూ ఆ నర్వ్ చుట్టూ మనం అనస్థీషియా డ్రగ్ని డిపాజిట్ చేస్తే ఓన్లీ ఆ పార్ట్ మాత్రమే మనకు అనస్థీషియా వస్తుంది. దట్ ఈస్ కాల్డ్ నర్వ్ బ్లాక్స్ అంటాం వాటిని. అండ్ సపోజ్ ఈ ఫింగర్కే, చిన్న ఫింగర్కే సర్జరీ చేయాలి, లేకపోతే గోర్ల దగ్గర సర్జరీ చేయాలి, కాళ్ళ గోర్ల దగ్గర సర్జరీ చేయాలి, అలాంటప్పుడు ఓన్లీ ఆ పార్ట్ మట్టు మాత్రమే ఇస్తామన్నమాట అనస్థీషియా. దాన్ని లోకల్ అనస్థీషియా అంటాం. సో ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అనస్థీషియా. అనస్థీషియా అంటే ఇది అన్నమాట. లోకల్ అనస్థీషియా అంటే ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ.